నమస్తే. తెలంగాణ భవన్లో ఉన్న నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, యువ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. యాన నమస్తే. సో పక్కా తెలంగాణలో మొదటి ఇంటర్వ్యూ. నైస్. తెలంగాణ భవన్కి రావడం కూడా ఫస్ట్ టైం నేను. కంగ్రాచులేషన్స్. భవన్లో థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీలో మీ జర్నీ? ఫైన్. నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత 3 జిల్లాలు నిత్యం తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ గలమై ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గత 18 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా అద్భుతమైనటువంటి ఒక పాత్రను పోషించింది. ఉదాహరణకి హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, లేదా గురుకులాల విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయం కానీ, ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో కానీ, గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ, జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకై గర్జించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల గొంతుకై గర్జించడమే కాదు, వాళ్ళకు అండగా నిలిచింది. అనేక సమస్యలకు పరిష్కారం కూడా చూపెట్టింది. ఎందుకంటే మీరు ఇప్పుడు హెచ్సియు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక మంది బాధితులు అక్కడ కోర్టుకు వెళ్తే వాళ్ళకి అండగా నిలిచింది. జియో 46 విషయంలో, జియో 29 విషయంలో, హైడ్రా విషయంలో, మూసీ విషయంలో ప్రజలకు అండగా నిలబడి ఒక భరోసానిచ్చింది. అటువంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ప్రయాణం చేయడం, నేను కూడా ఒక భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా మనము ప్రజల కోసం పనిచేయాలి. రాజకీయ పార్టీ అనేది ప్రజాసేవకు ఒక వేదిక. సో ఇది ఒక మంచి వేదిక అయింది నాకు అని చెప్పి నేను భావిస్తాను. ఓకే. పక్కా తెలంగాణ ఇది కొత్త ఛానల్. గతంలో కాలోజీ టీవీలో, 1 టీవీలో మిమ్మల్ని చాలాసార్లు ఇంటర్వ్యూ చేసిన. సో ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ పక్కా తెలంగాణ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? పక్కా తెలంగాణ పక్కా ప్రజల పక్షంగా ఉండాలా, ప్రజల కోసం పోరాటం చేయాలా, ప్రజల గొంతుకై మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. కాబట్టి అప్పుడు పక్కాగా మీరు ప్రజలకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఒక ఛానల్ పెట్టి ఒక పక్కా జర్నలిస్ట్ అని చెప్పి మీరు కీర్తించబడతారు. ఓకే. కాళేశ్వరం పంచాయతీ నడుస్తూ ఉన్నది. నిన్న రేవంత్ రెడ్డి ఆలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉన్నారు, ఒక్క నోటీస్కే ఆగమవుతూ ఉన్నారు అని. సో ఆగమవుతురు కాబట్టి ఈ ప్రజెంటేషన్ పెట్టినారా? వాస్తవానికి ఫార్ములా రేస్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. విద్యుత్ ఒప్పందాల మీద ఆరోపణలు చేసింది, కాళేశ్వరం మీద ఆరోపణలు చేసింది. ఫార్ములా రేస్ అప్పుడు కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవం ఏందో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు గారు యాక్చువల్గా 2-3 రోజుల క్రితమే ఇది షెడ్యూల్ అయ్యి ఉండే. కేసీఆర్ గారు వాటర్ కమిషన్ ముందు కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో వారు పెడదామనుకున్నారు. సరే, కేసీఆర్ గారి ఏదైతే కాళేశ్వరం ముందు ప్రజెంట్ అయ్యేది ఉందో అది కొంత లేట్ అయింది కాబట్టి దీన్ని కూడా కొంచెం లేట్గా పెట్టడం జరిగింది. అంటే కాళేశ్వరం విషయంలో ప్రజల ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. అనేక దుష్ప్రచారాలు జరిగినటువంటి నేపథ్యంలో, అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక వాస్తవం ఏందో ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజెంటేషన్ ద్వారా నిజమేందో, అబద్ధమేందో, పాలేందో, నీళ్ళేందో, మంచేందో, చెడేందో చాలా స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నా కూడా కావాలని డబ్బులు సంపాదించుకోవడానికి మేడిగడ్డకు ఈ ప్రాజెక్టు మార్చారని, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, ఇది కూలేశ్వరం అని, ఇప్పటివరకు 1 ఎకరా నీరు కూడా వీళ్ళు కొత్తగా ఇయ్యలేదని, పాత ఆయకట్టుకు కూడా నీరు అందించలేదని, ఇట్లా అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టుకి ఎట్లా రూపకల్పన చేసినాము, దీనికి అనుమతులు ఎట్లా వచ్చినాయి, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసినాము, ఇంప్లిమెంట్ అయినటువంటి ప్రాజెక్టు ద్వారా ఏం లాభం జరిగింది, అసలు మేడిగడ్డ దగ్గర ఏం జరిగింది, తర్వాత ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, ఈ అన్ని విషయాలను హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని టీవీలో లైవ్ వచ్చింది. ఎవరైనా అంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు అర్థం చేసుకోవచ్చు. అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకు కూడా అనేక అనుమానాలు. నేను బీజేపీలో చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా కాళేశ్వరం విషయంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఈరోజు నేను ప్రజెంటేషన్ విన్న తర్వాత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఒక భారీ విజన్తోని, ఒక చిత్తశుద్ధితోని నిజంగా బీడుపడ్డటువంటి తెలంగాణలో నర్రెలువాలినటువంటి ఈ నేలను నీళ్లు వారించాలనే ఒక బలమైన ఆకాంక్ష దాని వెనుక ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మార్వల్. సిడబ్ల్యూసీ చైర్మన్ కానీ, సిడబ్ల్యూసీ ఇంజనీర్ ఏ విధంగా అయితే కీర్తించిందో నిజంగా ఆ రకమైనటువంటి ఒక ప్రాజెక్టే. వ్యాప్కోసే అంకురార్పణ చేసింది ఈ ప్రాజెక్ట్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది. అదేవిధంగా సిడబ్ల్యూసీ అయితే మనం మొత్తం దేశంలో వాటర్
మీద వాటర్ బాడీస్ మీద అథారిటీ కలిగినటువంటి ఒక ఏజెన్సీ, వాళ్ళు కూడా దీన్ని కీర్తించారు. కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు మానుకుంటే బాగుంటుంది. కాళేశ్వరం అనేది కోటాను కోట్ల హిందువులకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రము, ఒక త్రివేణి సంగమము. అలాంటి కాళేశ్వరాన్ని పట్టుకొని మీరు కులేశ్వరం అనడం ఏదైతుందో ఇది హిందువుల యొక్క సెంటిమెంట్ను అగౌరవపరిచేదే, హిందువుల సెంటిమెంట్కు భంగం కలిగించేదే. కాబట్టి ఇప్పటికైనా మీరు మీరు ఆరోపణలు చేసుకొని ఇష్టమైన ఆరోపణలు చేసుకోండి, కానీ కాళేశ్వరం మాత్రం కులేశ్వరం అన్నది. కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం, అది ముక్తిని ప్రసాదించేటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని మీరు కులేశ్వరం ఇదేమో నాకు అర్థం కాదు. మీరు మీకు ప్రాజెక్టు మీద ఆరోపణలు చేయాలంటే చేసుకోండి, మీరు ఇంకేమైనా ఆరోపణలు చేసుకొని దానికి పార్టీ సమాధానం చెప్తుంది. కానీ హిందువుల సెంటిమెంట్తో మొడుగొడినటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని కులేశ్వరాన్ని మాట్లాడేందో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలి. ఇప్పుడు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు, ఈటల రాజేందర్కి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. ఈటల అటెండ్ అయినాడు, ఈ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు అటెండ్ అవుతురా? 100% ఆలోచిస్తున్నారు ఏమన్నా? హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా చెప్పారు. ఇదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు కూడా పెడతామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ముందు పెట్టడమే కాదు, ప్రజలకు ఈరోజు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి హరీష్ రావు నిజంగా సఫలీకృతులైందని చెప్పారు. ఆ ప్రజెంటేషన్ చూస్తే వాస్తవం ఏందో అర్థమైంది. ఒకటి న్యాయకోర్టు, రెండోది ప్రజాకోర్టు. న్యాయకోర్టు ఎంత ఇంపార్టెంటో ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టు కూడా అంతే ఇంపార్టెంట్. ప్రజాకోర్టులో ఈరోజు వాస్తవాలు ఏందో ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నము ఈరోజు హరీష్ రావు గారు చేశారు. ఇప్పుడు ఈటల కొన్ని కామెంట్స్ కూడా వేసాను నిన్న, నాకు తెలియకుండా అన్ని జరిగిపోయినాయి, కేసీఆరే ఒక రకంగా ఆ కామెంట్స్ తోటి కేసీఆర్ని ఇరికించినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పడం జరిగింది. దాంట్లో ఎవరు ఇరికేది ఏం లేదు, ఎవరికి ఏం అయ్యేది ఏం లేదు. వారు ఏం చెప్పారు, క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించింది, క్యాబినెట్లో చర్చ అయింది, దాని ఆధారంగా దీనికి ఆమోదించడం ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు అంకురార్పణ డిఫరెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి సూచన ద్వారా మాత్రమే జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరేమో ఒక రకమైనటువంటి అభిప్రాయం, ఇంకో ఆయన ఏమంటుండు, ఈటల రాజేందర్ గారు కుమ్మక్కయ్యలు అసలు టీఆర్ఎస్ అనమాట. ఇప్పుడు అంటే మరి సిడబ్ల్యూసీ ఎవరితో కుమ్మక్కయింది, వ్యాప్కోస్ ఎవరితో కుమ్మక్కయింది? నాకు కూడా నేను 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 బీజేపీలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం మీద నాకు కూడా ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. మనం వాస్తవం ఏందో అర్థం చేసుకోవాలి. మొన్న కూడా ఏమైంది, ఫార్ములా ఏరియాస్లో 700 కోట్ల బెనిఫిట్ చేసేటువంటి ఫార్ములా ఏరియాస్ అమలు చేస్తే అది వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసింది. అసలు రూపాయి బెనిఫిట్ లేనటువంటి అందాల పోటీని స్వయంగా ప్రభుత్వ డబ్బును 200 కోట్లని బయట ప్రచారం లేదు, మాకు 30 కోట్లు 20 కోట్లని వాళ్ళు ఇస్తారు. సరే 20 కోట్లే అనుకున్నారు, 20 కోట్లు మాత్రం మీరు ఖర్చు చేసి ఈరోజు ప్రజాసొమ్మును ఖర్చు చేసి మీరు అందాల పోటీని పెడతారు అంటే ఏమనుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, దుష్ప్రచారం చేయాలి, బురద వెళ్ళాలి, తద్వారా 6 గ్యారెంటీలు 420 హామీల మీద ప్రజలు చేస్తున్నటువంటి చర్చను మళ్లించాలి, డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టిని మళ్లించాలి అనేటువంటి కోణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలో దాగి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకో ప్రచారం కూడా బలంగా చేస్తూ ఉన్నది. హరీష్ రావు ఈటల భేటీ అయినారు, కేసీఆర్ గారితో మాట్లాడినారు. సో కాళేశ్వరం కమిషన్ ముందు ఏం మాట్లాడాలి, ముగ్గురం ఒకటే తీరుగా మాట్లాడాలి, అటు ఇటు మాట్లాడితే ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనలో భాగంగానే సో ముగ్గురు అనుకోనే మాట్లాడబోతా ఉన్నారు అన్న ప్రచారం బలంగా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వారు మంత్రివర్గంలో పనిచేశారు ఈటల రాజేందర్ గారు, ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెసిషన్. ఒకవేళ నిజం నాకు తెలియదు వారు మాట్లాడిందా లేదా తెలియదు, ఒకవేళ మాట్లాడినా తప్పేంది అని అడుగుతున్నా. తప్పేంది అందులో? ఇప్పుడు ఒకే అంశం మీద వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళ అభిప్రాయాన్ని డిఫరెంట్ టెక్నికల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి కూడా మాట్లాడుకోవచ్చు కదా. అప్పుడు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా మాట్లాడుకోవచ్చు కదా. దాన్ని మీరు కుట్రగా ఎందుకు మీరు అది చేస్తున్నారు నాకు అర్థం కాదు. మాట్లాడుకుంటే తప్పేముంది అంటున్నారా? మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నది లేదు నాకు తెలియదు, ఒకవేళ మాట్లాడుకున్నా దానికి తప్పేందని అడుగుతున్నా. అరే పేపర్ షేర్ చేసుకోవడం, అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం, డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కూడా తప్పేనా? అంటే ఇప్పుడు ఏదో రకంగా ఈటల రాజేందర్ గారి మీద బురద వెళ్ళాలని కొంతమంది నాయకులు, ఏదో రకంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద బురద వెళ్ళాలని ఇంకో కొంతమంది ఇట్లా కుట్ర చేస్తున్నారు. మీడియాలో నేను అందరిని అంటలేను, మీడియాలో కూడా కొంత చర్చ జరుగుతున్నది దీని మీద. ఇది కరెక్ట్ కాదు. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో అంతర్గత కొట్టాటలు ఉంటుండే, ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినట్టు. రాజకీయ పార్టీ అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, దాన్ని భేదాభిప్రాయాలుగా చూపి ఒక భేదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి దాని నుంచి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు.
కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా అయితే బీజేపీలో ఏ రకంగా అయితే ఒక అంశం మీద డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాయి అంతే. ఇప్పుడు కవిత కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయినట్టేనా? జాగృతి జెండా అంటా ఉన్నది. ఓ కవిత గారు మొన్న ధర్నా చేశారు. ఎవరి గురించి చేశారు? కేసీఆర్ కోసం. మరి అలాంటప్పుడు ఆమె దూరమైందని మీరు ఎట్లా అంటారు? జై కేసీఆర్ జై జాగృతి మాత్రం అన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ జై కొట్టలేదు. దాని మీద ఆల్రెడీ హరీష్ రావు గారు స్పష్టత ఇచ్చిండు. పార్టీ స్పష్టత పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు స్పందిస్తారు. నేను కాదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజలకు.